రాజమౌళి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. బాబా మీ తాలూకు ఫ్యాన్. హలో నేను 2 పాటలు పాడుకున్నాగా మాట్లాడు. నేను 2 పాటలు పాడుకున్నాక మాట్లాడు అన్న. హలో బాబు పక్క జరగమ్మా. హలో వచ్చేసాయి. ఎలా ఉంది? నాలా ఉందా భయమా? నీ కళ్ళు ఇలా పల్లె ఉన్నాయి సార్. ఎలా ఉన్నా చెప్పనా? నీ కళ్ళు నాగిని పారు, నా మనసేమో అందుట్లో పొంగేటి పీరు. తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది చోరు. గల్లు మంద గ్లాసులో జల్లు మంది నా ప్రాణమే, మందు దప్ప నాగిగలో కానీ లేకుండా చేసాయిలే. రేపుతున్న చెబలే సునామీలో నాలో బలే, రోడ్డు మీద డ్రంకను డ్రైవ్ నన్నెవడు ఆపలే. నీ కళ్ళు నాగిని పారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఇష్ట చెప్పాయా నా బాటిలి బాయా. అప్పుడు నేను రంగస్థలంలో పాడబడతా, అది మందు స్థలమైంది. అప్పుడు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ గారిని పక్కన పెట్టుకుని పాడినా. ఇప్పుడు నిన్ను పెట్టుకుని పాడుతా. నువ్వు ఎట్లా చెప్పనా? వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయి పెడితే చేతి కంది నా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నది. ఓ భయమై ఎంత చక్కగున్నది. బస్ స్టాండ్కు పోయి బస్సుకై చూస్తుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కరు లారీ లాగా ఎంత చక్కగున్నది. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగున్నవి. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని పీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నవి. ఒక్కసారి నడువు. ఆహా 2 కాళ్ళ పెగ్గువు నువ్వు, కడుపు చిల్ల దూకేసినావు, కక్కిదాకా కిక్కిచ్చినావు. ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. లెక్కలేని కిక్కువు నువ్వు, లివరికేమో పొక్కెట్టినావు. అయినా గాని నన్ను వదిలిపోవు, ఎంత చక్కగున్నవే. ఏంటి తాగొచ్చావా? ఇవ్వను. తాగొచ్చినావా? తాగి రాలే, మరి వచ్చినాకనే తాగిరా. ఏం మాట్లాడుతున్నావు? టెంపులు జనాలు తాగుతూ ఇక్కడ ఉండదు, చుట్టుపక్కల కనపడదు చెప్తున్నా. హలో సంజయ్ కిషోర్ అనే పిలిచినాను. నువ్వు తాగొచ్చినావా లేదా? తాగొచ్చినా. చుట్టుపక్కల కనపడద్దు. ఓకే, చుట్టుపక్కల కనపడను. మరి ఇక్కడ ఉన్నావేంట్రా? సెంటర్ లో ఉంటున్నా. కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలి. మెంటలా నీకు? కడుపులో గుద్దితే గుండె ఎట్లా పగులుతారా? అంటే అనుమానం వచ్చిందారా? ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎట్లా పగులుతాని? అవును, మరి ఇక్కడ తాగితే అంత ఎట్లా కదులుతాంది? నీకు అర్థం కావట్లేదు. మీరెవరిది? మేము కళాకారులం. ఎందుకు నవ్వుతున్నావురా? మీరెవరు? కళాకారులం. అరే నేను అంబాసిడర్ కాలుష్యం, ఇన్నోవా కాలుష్యం, మారుతి కాలుష్యం. ఈ కళాకారులు ఎందురు? కళాకారు పాటలు పాడతాం, డాన్స్. అబ్బా నేను పద్యం పాడతాం. పద్యం పాడతాం. ప్రాంతి బిస్కి 2 నొక్క పోలిక నుండు. ప్రాంతి బిస్కి 2 నొక్క పోలిక నుండు. తాగి తాగి చూడరు చుల జాడవేరు. స్టప్పులందు చికెన్ పీసుల కిక్కు వేరయ్యా. మ్యాన్షన్ హౌజు మావా మావా, మ్యాన్షన్ హౌజు మావ తాగి తొందరగా పోదామా. మంచిమోరు కాదు, నేను అదే చెప్తున్నా. తాగితే నష్టాలు ఎక్కువ. వచ్చిండే మొనగాడు. మరి ఏంటి? కనీసం నేను మొక్కలు 1 కోట కూడా ఇప్పుడుగా తాగుతా నష్టాలే అంటాడు. తాగితే నష్టమే కదా? నష్టాలు ఉంటాయి, ఏందో లాభాలు ఉన్నాయి కాబట్టి తాగుతానా. తాగితే లాభాలు ఉన్నాయా? లెక్క పెట్టుకో. వాళ్ళు ముట్టుకుంటున్నా సభ్యులు చూసినావా? తాగితే లాభాలు లెక్క పెట్టుకో. చెప్తా చెప్పు. తాగిన ఇంట్లో దొంగలు పడరురా. ఎందుకు పడరురా? రాత్రంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డ వారికి ఏం తీసుకెళ్ళలేరు. ఎందుకు? ఉన్నాయి మొత్తం వాడు అమ్ముకో తాగుతాడు. మొత్తం ఇది అస్సలు
వద్దురా భయ్. ఏంటి తాగుబోతానికి ముసల్తనం రాదు. ఎందుకో మధ్యాహ్నం పోతాడు అట్లా ఏం తాగను ఏమలోకం పోతా నీ ఏంకమ్మా. అరే అక్కడ మా ఇంటి పక్కన తాగి తాగి చచ్చిపోయాడు. వాడు తాగి తాగి చనిపోలే. మరి లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందిండు. ఓహో ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన పుల్లుగా మందేసిన ఊర్లో పార్లన్నీ మూసేసిన ఊరు వాడంతా తిరిగొచ్చిన మందు వాసనను పసిగట్టిన కడుపు నిండా పుల్లుగా కొట్టిన మల్లేసిస్తా. చాలా రెండుసార్లు చెయ్యి. అమ్మా ఒక్కసారి పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తాలి. ఈరోజు విరాట్ కోహ్లీ అయిపోయాడా? పెళ్ళైనాక మనందరం అయిపోయినా. విరాట్ కోహ్లీ పెద్ద గొప్పడు కాదులే.